బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే. ఈరోజు మనము మక్కల కొనుగోలు కేంద్రాన్ని అదేవిధంగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ రోజు మీకు అందరూ కూడా తెలుసు, ఇప్పుడు ఈ దగ్గర 4వ పంట మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా ఒక 4 రోజులు ఆలస్యం అయితే అయిండొచ్చు, కానీ ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కాకుండా ప్రతిసారి మనం గతంలో అంటే నేను అంటే ఎన్టీ రామారావు టైంలో రాజకీయంలో లేను, కానీ ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా నేను వినేవాడిని. వెస్ట్ గోదావరి జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వెళ్తుంది. అసలు అది అన్నపూర్ణ రాష్ట్ర జిల్లా అది అని గొప్పలు చెప్పుకునేవారు. కానీ మీకు తెలుసా, వెస్ట్ గోదావరి మనంతా 400 ఉంటుంది. 28 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ అంటే మన 500. ఇప్పుడు మనకుండే నిజామాబాద్ జిల్లాకు 500, దాన్ని బట్టి 500 ఉంటుంది మనకు. మరి మన నిజామాబాద్ జిల్లాలోనే 10 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పడుతున్నాము. ఇప్పుడు మన దగ్గర ఒక 2 లక్షల సెక్క. సో ఈ విధంగా అంటే ఇప్పుడు మనము ప్రతిసారి రికార్డు స్థాయిలో వరిని పండిస్తాము. ఇవాళ రైతు నిజంగానే రాజు అయిండు చెప్పడం కాదు. ఇవాళ కరెంటు ఫ్రీ ఇవ్వడం వల్ల మరి ఉచితం, మరి అదేవిధంగా విత్తనాలు అన్ని కూడా ఇచ్చి మరి 100% ప్రతి గింజ అది వానవాడి తడిసినా రంగు మారినా మరి కొంతమంది చెప్పిన ఒక రైతుకు ఒక భరోసా ఏదైతే ఇచ్చిందో వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వం, దాని ద్వారా వరి దిగుబడి రికార్డు స్థాయిలో మనం తెలంగాణలో నంబర్లో ఉన్నాం. దాంట్లో మన నియోజకవర్గం ఇంకా నంబర్లో ఉంది. అంటే మనం పెద్ద ఏరియా ఇది. అంటే ఒకప్పుడు చెప్పేవాళ్ళు బోధన అంటే మరి వరి బాగా పడుతుంది, మాంసం అంటే బాగా వరి పడుతుంది. ఇప్పుడు మన దగ్గర అంతకంటే ఎక్కువ పడుతుంది. అంటే ఈ రికార్డు స్థాయి వరి పండినప్పటికీ ఈ 4 పంటలను మీరు చూస్తూ ఉన్నారు. గతంలో 10 కిలోలు కొడతారు, లారీ ఉంటాడు, బరదారు ఉండేది, బరదారు ఉంటే అమ్మాలు ఉంటాడు. 2 నెలలు 3 నెలల పొలుగా కొలుసుడు, తర్వాత దాంట్లో అందరికి ఎవరు కమిషన్ మీకు అందరికి కూడా తెలుసు. లాస్ట్లో వచ్చేసరికి రైతుకు 20,000 30,000 కట్ చేసి 3 నెలలకు ఇచ్చేటప్పుడు. దానికి ముందే మీకు డ్రగ్ షీట్ ఇస్తారు. ఆ డ్రగ్ షీటే ఫైనల్. ఎందుకంటే ఇక్కడ డ్రగ్ షీట్ ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళా లోడింగ్ డౌన్లోడింగ్ అనో ఇంకేదనో లేకపోతే ఇంకేదో లారీలో ప్రాబ్లం ఒక వారం రోజులు అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే వెయిట్ తక్కువ వస్తుంది అంటున్నాం. కానీ ఇక్కడ మనం మీకు సొసైటీ ద్వారా కానీ ఐకేపీ ద్వారా కానీ కొని ఇక్కడ ఇచ్చిన డ్రగ్ షీటే వాళ్ళు మనకు ప్రభుత్వం మనకి కట్టియాలి. కాబట్టి డ్రగ్ షీట్ అన్నా కంపల్సరీ. మీరు ఎవరైతే కొంటున్నారో వాళ్ళకు డ్రగ్ షీట్ తీసుకుని అమ్మటం కూడా రైతు కూడా ఒక రిసీట్ ఇస్తారు. మీరు ఎన్ని వడ్లు ఇస్తున్నారు, ఎన్ని బ్యాగులు అని, ఎన్ని క్వింటాలు అని అన్నది. ఇవాళ మనకు నిజామాబాద్లోనే మన జిల్లాలోనే నిజామాబాద్ జిల్లాలో 600 పైచిలకు కొనుగోలు కేంద్రాలు మనము హైయెస్ట్ రికార్డు. ఇవాళ మన కాన్స్టిట్యూన్సీలోనే 218 కొనుగోలు కేంద్రాలను మనం ప్రారంభించబోతున్నాం. ముందుకు వస్తూ ఉన్నాం. DCMS ద్వారా 19, FAO ద్వారా 5 మొత్తం 218 సెంటర్లు మన నిజామాబాద్లో శాంక్షన్ అయ్యాయి. సో మేము ఒకటే మీకు భరోసా ఏదవుతున్నా, మీకు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగదు. ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వాన్ని ఆల్రెడీ ప్రభుత్వం అమలు చేసింది ఉంది. కాబట్టి మీకు ఎక్కడ కూడా కట్టలు తీయరు, ఎక్కడ లారీల ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మీకు ఖచ్చితంగా మీ ఎంప్లాయీ ఆన్లైన్లో డేటా ఎంట్రీ మీరు మొత్తం కూడా కొనుగోలు అంతా కూడా ఫైనల్ అయిన తర్వాత
అనుకోండి 3-4 రోజుల్లోనే పైసలు వస్తాయి. గతంలో చూస్తున్నాం. సో కాబట్టి ఇలా రైతుకు అన్ని విధాలుగా పెద్ద వేస్తా ఉన్నాం. నష్టపోయినా పర్వాలేదు, మన రైతులకు నష్టం జరగకూడదు, ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు అని చెప్పి కదా మనం కేంద్ర ప్రభుత్వం కొనప్పటికీ మనం ఇలా మక్కల కేంద్రం స్టార్ట్ చేసి మనం 2400 రూపాయలు ఇచ్చి మనం మక్కలు కొంటాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ రైతుల పట్ల. ఇవాళ ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా చూస్తూ ఉన్నాం. వరి ప్రొక్యూర్మెంట్ కావచ్చు, అదేవిధంగా మక్కల ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ఇంకా వేరే పసుపు కూడా ఇవ్వాలి. ఇప్పుడు మార్కెట్ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి ఎవరో